దినవృత్తాంతములు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము. ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు. బేయోరు కుమారుడైన బెలా, అతని పట్టణము పేరు దిన్హాబా. బేలా చనిపోయిన తరువాత బోస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తెమానీయుల దేశపు వాడైన హూషాము అతనికి బదులుగా రాజాయెను. హూషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతము చేసిన బెదదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను. ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మస్రేకా ఊరివాడైన సెమ్లా అతనికి బదులుగా రాజాయెను. సెమ్లా చనిపోయిన తరువాత నదీ దగ్గరనున్న రెహబోతు వాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి బదులుగా రాజాయెను. బయల్హానాను చనిపోయిన తరువాత హదాదు అతనికి బదులుగా రాజాయెను. ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్య పేరు మెహేతబేలు. ఈమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదునకు పుట్టినది. హదాదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులు ఎవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతీతు నాయకుడు, అహాలిబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయకుడు. వీరు ఎదోము దేశమునకు నాయకులు.